వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం. ఆత్మస్వరూప బంధుగణ, మనం భగవద్గీత జ్ఞానయజ్ఞంలో భాగంగా 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగములో 1వ శ్లోకము నుండి 6వ శ్లోకం వరకు నిష్ఠ అంటే జీవన విధానము. జీవన విధానం అంటే ఏమిటి? మనము ఎటువంటి జీవన విధానాన్ని ఎంచుకోవడం అనేది మనకు అవకాశం ఉన్నది. 4 జీవన విధానములు ఉన్నప్పటికీ 2 ముఖ్యమైనవిగా భగవాన్ శ్రీకృష్ణ చెప్పారు. ఏమిటవి? గృహస్థ జీవన విధానము, సన్యాస జీవన విధానము. దానిని గృహస్థ ఆశ్రమము, సన్యాస ఆశ్రమము అంటారు. ఈ రెండింటి గురించి చెప్తూ సన్యాసాశ్రమం అనేది మనం ముందుగానే ప్రిపేర్ అయ్యి, అంటే ఆ ఆశ్రమానికి యోగ్యత సంసిద్ధంగా లేకపోతే భయంకరమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి. గృహస్థ ఆశ్రమం అనేది సాధారణంగా అందరికీ ఆచరణకు అనుకూలంగా ఉంటుంది. గృహస్థ ఆశ్రమంలో కూడా చక్కగా కర్మయోగం అనుష్ఠానం చేస్తే మీ యొక్క ఆత్మ స్వరూప జ్ఞానమైనటువంటి జ్ఞాన యోగమునకు అర్హత, యోగ్యత వస్తుంది. తద్వారా జ్ఞానయోగం కూడా చేసి పరమపదమైనటువంటి మోక్షమును కూడా పొందుతారు అని చెప్పారు. అందువలన భగవాన్ శ్రీకృష్ణ సాక్షాత్ ఈశ్వర అవతారము, జగద్గురు అయినటువంటి ఆచార్య, బ్రహ్మ విద్య ఆచార్య కాబట్టి లోక సంగ్రహం కోసం అటువంటి వారు మాయా ఉపాధి తీసుకుని వచ్చారు. కాబట్టి గృహస్థాశ్రమమే శ్రేష్టము అని చెప్పకనే చెప్పారు. అలా చెప్పి 2 ఆశ్రమాల ద్వారా కూడా మోక్ష పదమును పొందవచ్చును అని స్పష్టం చేసి 2 ఆశ్రమంలో కూడా కర్మయోగము, జ్ఞానయోగం అనేది విడిచిపెట్టడానికి వీలు లేదు అని చెప్పారు. అందువలన ఇప్పుడు మనకి 7వ శ్లోకము నుండి 12వ శ్లోకం వరకు వాటి యొక్క సాధన గురించి చెప్పారు. ఏమిటి? కర్మయోగము, జ్ఞానయోగం. అయితే 12వ శ్లోకం వరకు ముఖ్యంగా కర్మయోగం మీద ఎక్కువగా ఫోకస్ పెట్టారు. మనం చూసాం 11వ శ్లోకం. అంటే ఎవరైతే ఈ నిర్గుణ నిరాకార ఆత్మతత్వమును గ్రహించడానికి కఠినంగా ఉంటుందో, సగుణంగా ఉన్న ఈశ్వరుని కూడా మీరు ఆరాధించవచ్చును. ఎలా అంటే శరీరము ద్వారా జరిగే కర్మలు కానీ, వాక్కులు అంటే ఇంద్రియముల ద్వారా, మన మాటల ద్వారా, లేకుంటే మనస్స అంటే చూడండి, మీరు మానసికంగా జపం చేయొచ్చు, అది మానసిక కర్మ అవుతుంది. ఉపాసన మానస కర్మ, ధ్యానము మానస కర్మ, ఇవన్నీ కూడా మానస కర్మలు. పారాయణము ఇలాంటివి చేశారనుకోండి, అది వాచిక కర్మ. పూజ, అభిషేకం, అలంకారాలు అన్నీ చేశారనుకోండి ఈశ్వరుని సేవగా, అది కాయిక కర్మ.
మరి బుద్ధ్యా అంటే మనము భగవద్గీత అధ్యయనం చేస్తున్నాం, ఆ చింతనం చేస్తున్నాం, ఆ విచారం చేస్తున్నాం. సో దానిని బుద్ధి ద్వారా కర్మలు. ఇక్కడ ఇంపార్టెంట్ ఏమిటంటే కేవలైహి ఇంద్రియైహి అన్నారు. అంటే దేహాభిమానము లేకుండా చెయ్యాలి. మీ అందరికీ తెలుసు, ఇక్కడ మనకు ఒక రకమైనటువంటి ఆధారపడడం, డిపెండెన్స్ అంటారు, దాన్నే సంసారము అంటారు. మనం ఏంటంటే మానసికంగా ఎక్కువగా ఆధారపడి ఉండడాన్ని సంసారము అంటారు. శరీరం కోసము కూడు గుడ్డ, ఉండడానికి ఇల్లు, ఆవాసం, ఇవి జనరల్గా సాధారణంగా ప్రతి ఒక్కరికి అవసరం. వాటిపై ఆధారపడడం అది పెద్ద సంసారం కాదు. కానీ మానసికంగా మనం జరిగిపోయిన వాటి గురించి మనము వాటి నుండి నేర్చుకోవలసినటువంటి పాఠం మర్చిపోయి బాధపడుతూ ఉంటాం అన్నమాట. ఆ యొక్క నెగిటివ్స్ ఏవైతే విఫలమయ్యామో, ఏదైతే మనం ఎవరి ద్వారా మనం అవమానించబడ్డామో, బాధ కలిగిందో, అవి గుర్తు చేసుకొని వర్తమానములో మనము బాధపడుతుంటాము. అలా కాకుండా గడిచిన భూతకాలములో పాస్ట్ లెసన్స్ నేర్చుకోవాలి, పాఠం. అదేవిధంగా భవిష్యత్తు గురించి, వాస్తవానికి భవిష్యత్ అనేది ఉండదు ఎక్కడ, కానీ క్షణం క్షణము నిర్మించబడుతున్నది భవిష్యత్తు. అంటే ఏమిటి? మన యొక్క ఆలోచనలు, మన మాటలు, మనము చేసే యాక్షన్స్, కర్మలు, అవి భవిష్యత్తును నిర్మిస్తుంటాయి అన్నమాట. అంటే భవిష్యత్తు గురించి భయపడకుండా, టెన్షన్ పడకుండా ప్లాన్ వేసుకోవచ్చు. ప్లాన్ ఉండాలండి, ప్రణాళిక అవసరం. భవిష్యత్తు గురించి ప్రణాళిక, ప్లాన్ అవసరం. కానీ టెన్షను, ఆందోళన, అలజడి పడకూడదు, భయం చెందకూడదు. ప్రెజెన్స్లో ఆ యాంగ్జైటీ, తొందర, ఆదుర్ద పడకుండా స్పష్టమైనటువంటి వివేక బుద్ధి ద్వారా ఉంటే వారు కర్మయోగులు అంటారు. అందువలన కాయేన మనసా బుద్ధ్య కేవలైరింద్రియైరపి యోగిన అంటే ఇక్కడ కర్మయోగులు. ఇక్కడేంటి? కర్మయోగులు. కర్మ కుర్వంతి. ఏ విధంగా? సంగం త్యక్త్వా. వాటిపైన అభిమానము, అటాచ్మెంట్, ఆ సంఘం లేకుండా. దేనికోసం చెయ్యాలి? ఆత్మశుద్ధయే. ఇక్కడ ఆత్మ అంటే చిదానంద రూప శివ. ఆ ఆత్మ కాదండి ఇది. ఆత్మ అంటే అంతఃకరణము, మనస్సు. ఎందుకు ఆత్మ? ఎందుకు ఇది కాదు? ఆత్మకి ఏమైనా మనం శుద్ధి చేయాలా? ఎందుకు చేయకూడదు? ఆత్మ నిత్య శుద్ధం కాబట్టి దానికి మీరు ఆత్మస్వరూపానికి శుద్ధి చేయాల్సిన అవసరం లేదు. దేనికి చెయ్యాలి? మనస్సుకి. ఈ విధంగా ఎవరైతే చేస్తారో వారు పూర్తిగా ఆ యొక్క మనస్సు పవిత్రమైపోతుంది. అయితే యుక్తః కర్మఫలం త్యక్త్వా నైష్టికీం శాంతిమాప్నోతి. చూడండి, ఇక్కడ యుక్త అంటే పర్ఫెక్ట్ కర్మయోగి. అంటే ఏంటి? కేవలం స్వభావం అనుకూలంగా, స్వధర్మ అనుష్ఠానముతో ఈశ్వరార్పణంగా చేసే కర్మలు ఎవరైతే చేస్తారో వాటి యొక్క ఫలం ఏదైతే ఉందో, ఆ రిజల్ట్స్ ఈశ్వర ప్రసాదంగా స్వీకరిస్తే దానిని కర్మయోగం అంటారు. ఈ విధంగా
సకల అంటే శరీరము ద్వారా, వాక్కుల ద్వారా, మనస్సు ద్వారా అన్ని ఈశ్వరునికి సమర్పించినట్లయితే అలాంటి యోగికి కర్మయోగి అంటారు. ఇక్కడ కర్మయోగి నిష్కామ కర్మయోగి అనమాట, సకామ కాదు, కోరికలతో లేకుండా. ఫలం త్యక్త్వా అంటే వాటి యొక్క రిజల్ట్స్ మీద అభిమానం త్యజించాలి. ఫలం అంటే మేము పని చేస్తాను, ఫలం లేకుండా మేము ఎందుకు పని చేయాలంటారు మన వాళ్ళు. ఫలం ఉంటుంది, వస్తుంది, ఏది చేసినా దాని మీద ధ్యాస వద్దు, దాని మీద పూర్తిగా తదేకమైన దృష్టి అక్కరలేదు అంటున్నారు భగవాన్. అలా చేయడం వల్ల ఏమవుతుంది? నైష్టికీం శాంతిం ఆప్నోతి. నైష్టికం అంటే ఏంటి అంటే ఆ కర్మయోగ నిష్ఠ, ఆ నిష్ఠ యందు శాంతి పొందుతారు. నేను మీకు ఒకటి చెప్పాను, కర్మయోగ ద్వారా కూడా ప్రశాంతత లభిస్తున్నది, జ్ఞానయోగములో కూడా ప్రశాంతత లభిస్తున్నది. మరి రెండింటికి ప్రశాంతత లభించినప్పుడు కర్మయోగం ఒకటే సరిపోతుంది కదా, జ్ఞానయోగం ఎందుకు అనే ప్రశ్న వస్తుంది ఇక్కడ. అయితే ఇక్కడేమంటున్నారంటే కర్మయోగంలో వచ్చినటువంటి శాంతి శాశ్వతం కాదు, తాత్కాలికంగా మీకు ఆ శాంతి లభిస్తుంది. ఎవరికైనా సరే వాళ్ళు ఆపదలో ఉంటే ఆదుకున్నారనుకోండి, మీకు శాంతి లభిస్తుంది. కానీ ఆ శాంతి అలా శాశ్వతంగా మీకు ఉండదండి. మళ్ళీ మీరు మీ టెన్షన్స్లో మళ్ళీ పడిపోయే అవకాశం ఉంటుంది. అంటే కర్మయోగం అనుష్ఠానములో మీకు శాంతి వస్తూనే ఉంటుంది, కానీ శాశ్వతమైన శాంతి కాదు అది. అందుకే దాన్ని నేనేమన్నాను, ప్రాథమిక చికిత్స. ప్రాథమిక చికిత్స అంటే ఫస్ట్ ఎయిడ్ అంటారు. ఇప్పుడు ప్రతి వెహికల్లోను, బస్సుల్లోను, అన్నిట్లోనూ ఈ ప్రాథమిక చికిత్స బాక్స్ ఉంటుంది, ఫస్ట్ ఎయిడ్. దాంట్లో ఏమి ఉండవు కానీ బాక్స్ పెడతారు వాళ్ళు. అందువలన ప్రాథమిక చికిత్సతో పూర్తి చికిత్స కాదు, టెంపరీగా మనకు ఒక రకమైనటువంటి ఆ యొక్క పీడ, ఆ బాధ నుండి బయటపడడానికి ఒక తాత్కాలికమైనటువంటి చికిత్సనే ప్రాథమిక చికిత్స. తరువాత మనం పూర్తి స్థాయిలో చికిత్స మనము చేసుకోవాల్సి ఉంటుంది. కర్మయోగం కూడా మీకు శాంతి లభిస్తుంది. నైష్టికీం అంటే ఆ కర్మయోగ నిష్ఠ ద్వారా వచ్చే శాంతి ఆప్నోతి. ఏదైతే మీరు ఈశ్వరులకు సమర్పించారో ఆ ప్రసాదం వచ్చినప్పుడు మీకు ఎంత శాంతి అనిపిస్తుంది. తిరుపతి లడ్డు, బాలాజీ లడ్డు ఇచ్చారు, అమ్మా ఆ క్షణంలో ఎంత శాంతి ఉంటుంది. దాన్నే నైష్టికీం శాంతిం అంటారు. అది పొందుతారు ఎప్పుడు? యుక్త అంటే కర్మయోగులు. మరి అలా కాకుండా పూర్తిగా ఎటువంటి ఇంద్రియముల పైన తన యొక్క ఆధీనము లేకుండా, నియంత్రణ లేకుండా, శరీరం పైన ఎటువంటి అభిమానం విడిచిపెట్టకుండా మన్మాని అంటే మనసు తోచిన విధంగా ఉండేవారిని ఏమంటారు? అయుక్త. ఏమంటారు? అయుక్త. మరి అయుక్త ఫలే సక్త అంటే ఏది చేసినా మనం అంటారు కదా, నాకేంటి అంటారు. అంటే ప్రతి పని యందు కూడా నాకు రిజల్ట్, ప్రయోజనం ఏమిటి, ఎంత, ఇవన్నీ లెక్కలేసుకునేవారు ఆ ఫలంకి తగులుకుంటారనమాట, దాన్ని బంధించబడతారనమాట, అంటుకుంటారు. ఫెవిక్విక్ ద్వారా అంటించినట్టుగా. ఎందుకు అలా అంటుకుంటారు స్వామీజీ? వై ఎందుకు అంటుకుంటారు అలాగా? కామకారేణ భయంకరమైనటువంటి ఆ కోరికలు అనే జంజాటంలో తగులుకొని కర్మ ఫలము యందు అంటుకోబడతారు. ఆ విధంగా నిబధ్యతే అంటే ఈ కర్మ బంధనములో చిక్కుకుంటారు అన్నమాట.
అంటే బయటపడడానికి తీరం కూడా తెలియదు. సముద్ర మధ్యలో మనం ఉన్నప్పుడు తీరం ఎక్కడ ఎంత దూరం ఉన్నదనేది తెలియని పరిస్థితి ఎలాగుంటుందో, ఒక కన్ఫ్యూజ్డ్ గార్డెన్లో మాయావనంలో పడితే, పాండవులు చూడండి అరణ్యవాసములో మాయావనంలో ప్రవేశించారు. హిడింబి రాక్షసుడు ఉన్నటువంటి దారి మరి తెలియదు. అలాగా ఈ కర్మ బంధనములో చిక్కుకుంటారు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, మనకు దేహాభిమానం అన్నాం కదా, చిన్నపిల్లలకు చూడండి, వాళ్ళకి శరీరం కలిగినటువంటి చిన్న పీడ అది ఒక్కటే ఉంటుంది. మానసికంగా వారికి ఎటువంటి టెన్షన్ ఉండదు, ఆందోళన ఉండదు. అందుకే చిన్నపిల్లల నవ్వుల్లో మీరు చూస్తే ఒక చంద్రుడు, అంటే ఫుల్ మూన్ డే, పౌర్ణమి రోజు చంద్రుడు ప్రకాశిస్తున్నట్టుగా వాళ్ళ ముఖం అంత అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే వారికి ఎటువంటి మానసికంగా కపటం ఉండదు. కేవలము బాహ్యంగా శరీరం తగిలినటువంటి ఆ యొక్క ఇబ్బంది ఏమైతే ఉంటుందో తప్ప మానసికంగా టెన్షన్ అనేది చిన్నపిల్లలకు ఉండదు. అందువలనే మనము కూడా భగవద్గీత ఏం చెప్తుందంటే, నీకు శరీరానికి కావలసినటువంటి సదుపాయములు తీసుకోవడంలో తప్పు లేదు, శరీరం నడవడానికి కావలసినటువంటి సహాయం తీసుకోవడం తప్పు లేదు, కానీ మానసికంగా ఆ బలహీనత మనకి ఉండకూడదని చెప్తుంది. అయితే ఒక రాజు ఒక యోగిని గురించి విన్నారు. ఆ యోగిని అంటే ఒక మహిళ, చాలా గొప్ప యోగిని అన్నమాట, తపస్విని. అయితే అందరూ చెప్పారు, గొప్ప మా యోగిని తపస్విని, అయితే తీసుకురండి అన్నారు రాజు. ఆవిడికి అతిథిగా ఆహ్వానించినప్పుడు మొత్తం అనేక పదార్థములు, అసలు ఎన్ని రకాల పదార్థములు ఉంటాయి, ఫీస్ట్ అంటారు, బడాఖాన అంత పెడితే చాలా పుష్టిగా, ఎంత ఆదుర్దగా అయితే తింటారో, చిన్నపిల్లలు అన్నిట్లో కూడా చెయ్యిలు పెట్టి తింటారో ఆ విధంగా అన్నీ కూడా ఎంతో కోరికలతో ఉన్నట్టుగా తింటున్నారు ఆవిడ. రాజుగారు చూసి, ఇంత గొప్ప యోగిని అనుకున్నారు, ఏంటి ఈవిడ ఇలా అన్ని వస్తువులపై ఇంత గాబరా పడి తినడానికి ప్రయత్నిస్తున్నారు, ఈవిడేం యోగినండి అనుకున్నారు. అయితే తిన్న తర్వాత ఇంక హ్యాపీగా అమ్మగారికి ఒక రూమ్ లాగా ఏర్పాటు చేశారు. ఆనందంగా ఉన్నారు అక్కడ మైమర్చిపోయి. 2 రోజులు అయింది, 3 రోజులు అయింది, ఈవిడ యోగిని ఏంటండి ఎంత భోగముల పైన లాలస ఉన్నట్టు ఉన్నారు అని రాజుకి సందేహం కలుగుతుంది. అప్పుడు అన్నారు, ఇక రాజు కదా, ఉండబట్టలేక అడిగారు, ఏంటమ్మా మీరింత గొప్ప తపస్విని సాధ్విని అని విన్నాను, మీరు ఇలా ఈ భోగములపై ఇంత ఆకర్షణగా ఉన్నారే అన్నారు. ఆ అమ్మగారు అన్నారు, ఏ రాజన్, ఇవన్నీ వచ్చాయి, ఎంజాయ్ చేశాం, ఇవన్నీ పోతాయి, ఎంజాయ్గానే వెళ్ళిపోతా అన్నది. ఇప్పుడు నేను అడవికి వెళ్ళిపోతున్నాను, చాలా ఆనందంగానే వెళ్ళిపోతున్నాను, ఈ భోగముల మధ్యలో ఉన్నాను, ఆనందంగానే ఉన్నా, పొందానని ఎక్కువ ఆనందం లేదు, కోల్పోయానని ఎక్కువగా బాధ భయం లేదు, 2 సమయంలో కూడాను ఒకే విధంగా ఉంటాను అని అనేసరికి, ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను అడవికి, మీరు కూడా నాతో పాటు వచ్చేయండి అన్నారు రాజు. అయ్యే అబ్బబ్బో, ఇంకా నాకు చాలా బాధ్యతలు ఉన్నాయమ్మా, మా వల్ల కాదు, మీరు వెళ్ళండి అని పంపించేసి. చూసారా, ఇవన్నీ బయట నుండి చూడడానికి యోగులు, కాముకులు, కోరికలతో ఉన్నవాళ్ళు, సంసారులు అందరూ సమానంగా కనిపిస్తారు మనకి. కానీ దాని యొక్క భేదం తెలియాలంటే అంతఃకరణ మనోధైర్యం ఉండాలి, వివేకమైన బుద్ధి ఉండాలి, అంతఃకరణ శుద్ధి ఉండాలి అన్నమాట. అందుకే కర్మయోగం ఎంత నిష్ఠగా చేస్తే మీరు అంత గొప్పగా జ్ఞానయోగం అనేది మీరు గ్రహించగలుగుతారు. అందుకే కొంతమంది అంటారు, మనీ కెన్ బై బెడ్ బట్ నాట్ స్లీప్.
మనీ కెన్ బై ఫుడ్ బట్ నాట్ హంగర్. మనీ కెన్ బ్రింగ్ పీపుల్ బట్ నాట్ లవ్ అండ్ పీస్. అంటే దీని అర్థం ఏమిటంటే, డబ్బు ధనము మీకు మంచి రాయల్ బెడ్ ఇవ్వగలదు, డబ్బులు ధనము, కానీ నిద్రని ఇవ్వలేదు. ధనము మీరు ఎక్సలెంట్, ఎంత అద్భుతమైనటువంటి ఆహారాన్ని తీసుకురాగలదు, కానీ ఆకలిని తీసుకురాలేదు. డబ్బు ధనము మీకు చుట్టూ మందబలము అంటే జనం, మ్యాన్ పవర్, బంధువులని, మనుషుల్ని కూడబెట్టుకోగలదు, కానీ మీకు నిజమైన ప్రేమ, శాంతి ఇప్పించలేదు. కాబట్టి మీకు నిజమైన శాంతి, ప్రేమ, మీకు నిజమైనటువంటి సంతృప్తి, తుష్టి, భద్రత, నిర్భయం అవన్నీ మీ లోపల ఆత్మ ద్వారా రావాలి. ఆరంభంలో మనము జగత్తు పైన ఆధారపడతాము. జగత్తు మనకి షాకులు ఇస్తుందని తెలిసినప్పుడు ఈశ్వరుడి మీద మనము ఆధారపడతాము. బయట ఉన్నటువంటి ఈశ్వరుని మనము ఆరాధిస్తాము. ఎక్కడ చూసినా మనకి శివ, రామ, హనుమ, కృష్ణ ప్రత్యక్షంగా మనకు ఉంటుంది. రామాయణం చదివితే రాముడు ఎప్పుడూ ఉన్నాడు లేదని కాదు, సాక్షాత్ మీ ముందు రాముడు దర్శనమిస్తుంటాడు. భాగవతం చదివితే శ్రీకృష్ణుడు, ఇంకా ఆయన ఉన్నారా లేదని డౌట్ ఉండదు, నా ముందే ఆడుతున్నాడు, బాలముకుందులాగా అనిపిస్తుంది. మీకు సాక్షాత్తు అది ఒక యథార్థం అనమాట. అలా కలుగుతుంది. అలా కొంత సమయంకి ఆ ఈశ్వరుడే నా ఆత్మస్వరూపం కంటే వేరుగా లేరు అని తెలుసుకున్నాక మీ ఆత్మ మీద ఆధారపడతారు. అది ఉత్తమమైనటువంటి స్థితి. అందువలన మనకి అందరికి కూడాను ఇలాంటి విషయాలు మనం చాలా సింపుల్గా తీసుకుంటున్నాం. కాబట్టి ఈ విధమైనటువంటి కర్మయోగులు ఎవరైతే ఉన్నారో నైష్టికీం శాంతిం ఆప్నోతి, అయుక్త కర్మబంధనులు చిక్కిపోతారు. అందుకే మనం చెప్పాం, మనకి భద్రత, ఇన్సూరెన్స్ ఈ ఎంజీ బస్ స్టాండ్ కోటి దగ్గర ఉన్న ఎల్ఐసిది కాదు, అది ఉంటుంది. అది తాత్కాలిక ఇన్సూరెన్స్ ఎల్ఐసి. మరి శాశ్వతమైన ఇన్సూరెన్స్ ఎక్కడ పెట్టారు మీరు? ఈశ్వరుడు వద్ద పెట్టారు. ఆయన శాశ్వతమైన ఇన్సూరెన్స్ మీకు ఇస్తాడు. ఆయన అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అని చెప్పారు కదా. ఆయన ప్రతిజ్ఞ చేశారు. అది మీకు శాశ్వతమైనటువంటి ఇన్సూరెన్స్, భద్రత. కాబట్టి ఈ విధంగా ఇప్పటి వరకు మనకి భగవాన్ శ్రీకృష్ణ ఏం చెప్పారు? సాధన గురించి చెప్పారు. ఏ సాధన? కర్మయోగ సాధన గురించి వివరంగా చెప్పారు భగవాన్. అయితే ఇప్పుడేం చెప్తున్నారు? జ్ఞానయోగం గురించి మళ్ళీ వస్తున్నారు. ఎందుకు? ఈ అధ్యాయము ముఖ్య విషయం ఏంటి? జ్ఞానయోగము. సర్వకర్మాణి మనసా, సర్వకర్మాణి మనసా, సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖం వసి, సన్యస్యాస్తే సుఖం వశి, సన్యస్యాస్తే సుఖం వశి. నవద్వారే పురే దేహి, నవద్వారే పురే దేహి, నవద్వారే పురే దేహి. నైవ కుర్వన్న కారయన్, నైవ కుర్వన్న కారయన్, నైవ కుర్వన్న కారయన్. సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖం వసి, సర్వకర్మాణి మనసా
సన్యస్యాస్తే సుఖం వశీ సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖం వశీ. నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయన్. నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయన్. నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయన్. ఉత్తమం. ఇప్పుడు భగవాన్ ఏం చెప్తున్నారంటే మళ్ళీ జ్ఞానయోగ సాధనకు వచ్చారనమాట. ఇప్పుడు ఈ 13వ శ్లోకం నుండి 21వ శ్లోకం అంటే 21వ శ్లోకం వరకు జ్ఞానయోగం గురించి మళ్ళీ విస్తారంగా చెప్పుచున్నారనమాట. మనకు చెప్పాం మేము సాధనలు 2 ముఖ్యంగా కర్మయోగము, జ్ఞానయోగము. కర్మయోగం అనేది ముందుగా వస్తుంది, దాని తర్వాత జ్ఞానయోగము. 2 ఒకటి ఆల్టర్నేటివ్ కాదు. మీరు ఇది తెలుసుకోవాలి, ఇప్పుడు స్పష్టంగా మీకు ఉండాలి. మిక్స్ చేయొద్దు 2. కర్మయోగం అనేది అంతఃకరణ శుద్ధి. అంతఃకరణ శుద్ధి ఉంటేనే జ్ఞానం మీకు అబ్బుతుంది. ఆత్మస్వరూప తత్వం మీకు గ్రహించగలుగుతారు తత్వాన్ని. అయితే ఇక్కడ సర్వకర్మాని మనసా, అందువలన ఈ కర్మలన్నీ మీరు సన్యాసించేయండి, త్యాగం చేయండి, కర్మలు చేయకూడదు అని చెప్పకూడదు. ఏమంటున్నారు ఇక్కడ? సర్వకర్మాని మనసా సన్యస్య. అంటే మీరు అన్ని కర్మలు మనస్సు ద్వారా తగులుకోకుండా, అంటుకోకుండా మనస్సు ద్వారా సన్యసించాలి. మీరు కర్మలు చేస్తుంటారు, కానీ మీరు చేస్తున్నారనే ఒక అభిమానం మీలో ఉండకూడదు. అంటే ఏంటి? అకర్తృత్వంగా చేయాలి. నేను కర్తను అనే అభిమానం విడిచిపెట్టి ఎవరైతే చేస్తారో దానిని మనస్సు ద్వారా సన్యసించడము అంటారు. అందువలన ఏంటి? వసీదేహి సర్వకర్మాణి అంటే అంతఃకరణం అంటే మనస్సు బుద్ధిని వశములో ఉంచుకొని, ఆ యొక్క 2వ అధ్యాయంలో సాంఖ్యయోగం చెప్పాం కదా. సాంఖ్యయోగం అంటే ఏంటి? నా జాయతే మ్రియతే నైనం చిందంతి చస్త్రాని వాసాంచి జీర్ణాని యథా విహాయ. ఇవన్నీ ఒకసారి మళ్ళీ మీరు గుర్తు చేసుకోవాలి. అంటే ఏంటి? ఆత్మకి ఏ కర్తృత్వం లేదు, భోక్తృత్వం లేదు, అంటదు, పుట్టదు, మరణించదు, శాశ్వతము, నిత్యము. అలాంటి ఆత్మ తత్వజ్ఞానముతో అంతఃకరణ మీ వశంలో అంటే మీ నియంత్రణలో ఉంటుంది. అంటే ఏంటి? మనస్సు మీకు చెప్పా పెట్టకుండా ఏమీ చేయడానికి దానికి శక్తి లేదు. అందువలన మనకి అత్యంత విశ్వాసపాత్రుడైన ఒక సర్వెంట్ ఉన్నారనుకోండి, తన స్వతంత్రంగా ఏమీ చెయ్యరు, ప్రతిదానికి మన ఆమోదం తీసుకునే చేస్తారు. ఆ విధంగా మనస్సు మీకు విశ్వాసపాత్రులైనటువంటి సేవకులుగా ఉండాలి. మీ మనస్సు మీకు ఆ విధంగా నా కుర్వన్ కర్మలకు అంటే వాస్తవానికి నేను కర్మలు చేస్తున్నానని అనే భావన లేకుండా, అంటే ఏంటి? అన్నీ జరిగిపోతాయి, మీరు చేయట్లేదు. మీ సమక్షంలో అంటే దాన్నే సన్నిధి అంటారు. చూసారా? దైవ సన్నిధి, భగవత్ సన్నిధి అంటారు. అంటే ఏమిటి? ఈ యొక్క ప్రకాశంలో మనం అన్ని కార్యక్రమాలు, నా చెయ్యలు ఊపుతున్నాను, ప్రకాశం ఏమైనా కదులుతుందా? ఏమీ కదలడం లేదు. కారు ఉన్నది, కారులో పెట్రోల్ వేసాను, పెట్రోల్ ఏమైనా ఊగుతుందా? కిందకి మీదకి తిరుగుతుందా? లేదు. కానీ కారు వెళ్ళిపోతుంది. పెట్రోల్ సన్నిధిలో కారు ప్రయాణిస్తున్నది. ప్రకాశం సన్నిధిలో సకల కార్యక్రమాలు మనం దర్శిస్తున్నాము, చూస్తున్నాము, చేస్తున్నాము. అదేవిధంగా కరెంటు సన్నిధిలో బల్బు వెలుగుతుంది, ఫ్యాన్ తిరుగుతుంది, ఫ్రిడ్జు, హీటరు, కూలర్ అన్నీ
వాటి వాటి పనులు జరుగుతున్నాయి. ఎలా? కరెంటు సన్నిధిలో. అదేవిధంగా ఆత్మ సన్నిధిలో ఆస్థే. ఆస్థే అంటే ఆ యొక్క చిదానంద రూపములందు ఉంటూ సర్వకర్మ అంటే ఏంటి? అన్ని కర్మలు కూడాను మీ సన్నిధిలో జరిగిపోతూ ఉన్నాయి. మీరేంటి? సుఖం ఆనందరమణ, ఆత్మారామ ఆనందరమణగా ఉంటున్నారు. అయితే ఏ విధంగా జరుగుతున్నాయి ఇవన్నీ? ఏ విధంగా జరుగుతున్నాయంటే నవద్వారే పురే దేహి. అంటే ఏంటి? నవద్వారములు అంటే విన్నారా? అంటే నవద్వారములు అంటే ఏమో కాదు ఇక్కడ. అంటే ఈ శరీరం అనేది ఒక పట్టణం లాగా ఉంటే దీనికి 9 గేట్లు ఉన్నాయండి. 9 గేట్లు, 9 దుర్గములు అనుకోండి, 9 గేట్లు అని అనుకోండి. 9 గేట్ల వద్ద అంత జయ విజయాల కాపలాదారులు చాలా స్పష్టంగా ఉండాలి. మరి అందువలన ఈ 9 నవద్వారములంటే 2 చెవుళ్ళు, 2 కన్ను నేత్రములు, 2 ముక్కు రంధ్రములు, 1 నోరు. ఎన్నైనాయి? మీ శిరస్సుకే 7 అయిపోయినాయి. మరి కిందకు వస్తే మలమూత్ర విసర్జనం చేసే 2 ఇంద్రియములు ఎన్నైనాయి? 9 అయినాయి. 9 అయ్యాయి. అయితే మనకి ఉపనిషత్తుల్లో పురం ఏకాదశ ద్వారం అంటారు. పురం ఏకాదశ ద్వారం. ఏకాదశ అంటే ఏంటి? 11. మరి 2 ద్వారములు ఏమైనాయి? 2 ద్వారాలు ఎవరైనా మూసారా? ఇంక ఈ ద్వారంతో పని లేదు, మనకి 9 ద్వారాలు సరిపోతే ఈ పట్టణానికి అని ఎవరైనా మూసారా అంటే అవుననే చెప్పాలి. ఎందుకు? ఎప్పుడైతే శిశువు తల్లి గర్భం నుండి బయటకు వచ్చిన తర్వాత వచ్చే ముందే ఆ తలపైన ఉన్నటువంటి ఒక రంధ్రం అది కప్పివేయబడుతుందంట. తర్వాత తల్లిని వేరు చేయడానికి ఈ నాభిని, బొడ్డును కట్ చేస్తాం మనం, అది క్లోజ్ చేసేస్తాం. అంటే 2 ద్వారములు క్లోజ్ అయిపోయినాయి అన్నమాట. అందుకే మనము 9 ఆ యొక్క మార్గములే మనకి పనిచేస్తుంటాయి. శ్రీకృష్ణుడి యొక్క ఆ వేణువు ఎలాగైతే పనిచేస్తున్న మురళి ఈ విధంగా మనకి 9 రంధ్రాలు ఉంటాయి. అందువలన లోపల ఉన్నటువంటి ఆ స్వామి అంటే ఆత్మ ఎరుక ఈ 9 మార్గాలు, గేట్ల ద్వారా తన యొక్క వ్యవహారం చేస్తూ గాఢ నిద్ర అవస్థలో అన్ని దుర్గములు, గేట్లు ఎలాగైతే బంధించేస్తారో అన్ని బంధించి ఆ యొక్క ఆ అంశతూలిక పాన్ పైన నిద్రించడం అనేది ఆత్మ సుఖంగా ఉంటుంది. అంటే రాజు గేట్లు బంధించినా సుఖంగానే ఉంటాడు, గేట్లు తెరిచినా సుఖంగానే ఉంటాడు. రాజు ఏమని గేట్లు తెరికొచ్చేమని కాపలా కాస్తాడా? ఏమి కాదు. అన్ని గేట్ల వద్ద కూడాను జయ విజయలాగా వాళ్ళందరూ కూడాను గార్డులు, వాచ్మ్యాన్లు, మొత్తము సెక్యూరిటీ, ఎస్కాట్, వై కేటగిరీ, జెడ్ కేటగిరీ, బ్లాక్ కమాండోస్, ఎన్ని రకాల అండ్ మనకి గన్, లైసెన్స్డ్ గన్, అనేక రకాల బుల్లెట్ ప్రూఫ్ కార్స్ ఇవన్నీ పెట్టుకుంటారు. ఎందుకు? భద్రత కోసం. సో ఇవన్నీ కూడా నవద్వారాలలో ఎన్ని వ్యవహారాలు జరుగుతున్నా లోపల ఉన్న స్వామి ఆత్మకి ఎటువంటి సంబంధము లేదు. కాబట్టి ఎటువంటి సంబంధం లేదు కాబట్టి ఆయనకి సమక్షంలో, ఆయన సన్నిధిలో ఇవన్నీ జరిగిపోతుంటాయి. చూడండి, యుద్ధానికి ఒక రాజు వెళ్ళాడు అనుకోండి, ఆ సేనాధిపతి, మంత్రి, మహామంత్రి, సైనికులు వాళ్ళందరూ యుద్ధం చేస్తారు. మధ్యలో ఎక్కడో రాజుగారు ఉంటారు. కానీ యుద్ధం అంతా ఎవరు చేసినట్టు? రాజుకే చెందుతుంది. రాజు యుద్ధం చేయడు. నిజానికి రాజు సన్నిధిలో వాళ్ళంతా యుద్ధం చేస్తారు. ఆత్మ సన్నిధిలో అంత జరుగుతున్నది. ఆ విధంగా జరుగుతూ ఉంటే దీన్ని పూర్తిగా యస్య సన్నిధి మాత్రేన అంటే ఆత్మ సన్నిధి మాత్రేన సర్వ ఇంద్రియాన్ని మనస బుద్ధి అపి ప్రవర్తంతే. వాటి ద్వారా మనకి ఆ యొక్క ప్రవర్తన అంటే కార్యకలాపాలు జరుగుతున్నాయి. అందువలన ఈ 13వ శ్లోకం నుండి 21 వరకు జ్ఞాన సాధన.
అయితే మీకు దక్షిణామూర్తిలో నేను చెప్పాను ఇంతకుముందు మీకు ఏమంటారు అక్కడ శంకరాచార్య, నానాఛిద్రఘటోదర స్థితమహా దీప ప్రభాభాస్వరం జ్ఞానం యశ్యతు చక్షురాధికరణ ద్వారా బహిస్పందతే జానామీతి తమేవ భాంతమనుభాత్ ఏతస్సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. అంటే మనము ఒక కుండని కొన్ని రంధ్రములు ఒక 5-9 రంధ్రములు చేసి చుట్టూ పెట్టి ఇలా బోర్లించామనుకోండి, లోపల ఒక క్యాండిల్ పెడితే ఏమవుతుంది? ఆ వెలుగు ఆ రంధ్రముల ద్వారా మనకు వస్తుంది. అదేవిధంగా శరీరం లోపల ఉన్నటువంటి ఆత్మ ఎరుక చైతన్యము ఈ ఇంద్రియముల ద్వారా ప్రకటమవుతున్నది. అయితే ఏంటి, ఇంతవరకు మనం చూసాం ప్రతి అణువు ఈ సృష్టిలో రెండింటి యొక్క కలయిక. ఏంటవి? ఒకటి ప్రకృతి, ఇంకొకటి ఆత్మ. దాన్నే పరమాత్మ ఏదని మీరు అనవచ్చు. అయితే ఈ రెండింటిలో ఒకటి ఆత్మ, ఇంకొకటి ఏమంటారు అనాత్మ అని కూడా అనొచ్చు. ప్రకృతికి దానికి అహంకారం అని కూడా అనొచ్చు. ఎందుకు? ఆ ప్రకృతి నుండే మనస్సు బుద్ధి నేను కర్తను అనే భావం కలుగుతుంది కాబట్టి అహంకారము. దాన్ని జీవాత్మ, అది అనాత్మ. ఇదే కర్త భోక్త. దీనికే అన్నీ ఉంటాయి. ఏముంటాయి? సంచిత కర్మ ఉంటుంది, ఆగామి కర్మ ఉంటుంది, ప్రారబ్ధ కర్మ. ఈ కర్మలన్నీ దేనికి సంబంధము? ఈ అహంకార జీవాత్మకే. అందువలన మీ ఉత్తమ గతి, మంచి లోకాలు, మంచి జన్మలు దేనికి వస్తాయి? ఆత్మక అనాత్మకే? అహంకారంకే? అహంకారంకే. అందువలన దేహత్యాగం అయిన తర్వాత అహంకారమే ప్రయాణిస్తుంది, ఆత్మ ప్రయాణించదు. ఎందుకు? సర్వంగా వ్యాపించి ఉన్న ఆత్మ ఎక్కడ ప్రయాణిస్తే చెప్పండి? ఆకాశం ఎలాగైనా ప్రయాణించగలదా? అంత వ్యాపించి ఉంది ఆకాశం. కాబట్టి ఈ వచ్చేది పోయేది ప్రయాణించేది ఏంటి? అహంకారంతో కూడి ఉన్నటువంటి ఆత్మ ప్రతిబింబమే అంటారు. మరి రెండోది ఏంటి? ఆత్మ అంటే దీనికి చైతన్యము లేదా సాక్షి చైతన్యం అని మనం అనొచ్చు. దాని యొక్క లక్షణం ఏంటి? మీకు ఇంతకుముందు చెప్పాను. మీరు ఒక్కసారి మీరు అందరూ కూడా ఒక చెయ్యిని ముందుకు పెట్టండి, బయటికి చెయ్యి పెట్టండి. చెయ్యి బయటికి పెడితే చెయ్యి చుట్టూ ఆ వెలుతురు ప్రకాశం వ్యాపించి ఉన్నదా లేదా? ఎస్, వ్యాపించి ఉన్నది. మరి ప్రకాశం ఏమైనా మీ చెయ్యిలో ఏమైనా ఒక భాగంగా ఉన్నదా? లేదు. ప్రకాశం ఏమైనా మీ చెయ్యి యొక్క ఎటువంటి గుణం కలిగి ఉన్నదా? లేదు. ప్రకాశం ఏమైనా మీ చేతి నుండి పుట్టిందా? కాదు. మరి ప్రకాశం వలన మీ చెయ్యి తెలుస్తుందా లేదా? తెలుస్తుంది. చూస్తున్నాం. చూడడానికి ప్రకాశం అవసరం కదా, ఏదైనా వస్తువులు. అయితే ఆ చెయ్యి గాని వస్తువు గాని ప్రకాశం నాకు ఏమైనా పరిచ్ఛిన్నం చేస్తుందా? ఏమి లేదు. ఎందుకు? వ్యాపించి ఉన్నది అంత ప్రకాశం. సపోజ్ చెయ్యిని మీరు తీస్తారనుకోండి, ప్రకాశం పోయిందో చెయ్యితో పాటు? లేదు. అంటే ప్రకాశంకి మీ చేతికి సంబంధమే లేదు. చేయి అనేది ప్రకాశంలో వస్తున్నది, పోతున్నది. కానీ ప్రకాశం ఇప్పుడు అలాగే ఉన్నది. ఆత్మ చైతన్యములో ఈ శరీరం వచ్చింది. ఆత్మ చైతన్యం వలన శరీరం తెలుస్తుంది. ఆత్మ చైతన్యము శరీరం అంతా వ్యాపించి ఉన్నది. ఆత్మ చైతన్యము శరీరం నుండి పుట్టినది కాదు, శరీరం యొక్క భాగము కాదు, శరీరం యొక్క గుణం కాదు. అది స్వతంత్రము. మరి శరీరం పోయింది అనుకోండి, ఆత్మ చైతన్యం పోతుందా? ఏమి సంబంధం లేదు. దీనినే జ్ఞానయోగము అంటే ఆత్మ అనాత్మ మధ్య వివేకము చేసి అనాత్మను విడిచిపెట్టి ఆత్మ నేను అని ఐడెంటిఫై చేయడమే జ్ఞానయోగము అంటారు. అందువలన అప్పుడు మీకేమవుతుంది? మీరు అకర్త
అభోక్తని సహజంగానే మీకు కలుగుతున్నది. ఎందుకు కలుగుతుంది? ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా ఏది చేసేది ఏమి ఉండదు, అనుభవించేది కూడా ఉండదు. ఇవన్నీ అనుభవించేది ఎవరు? అహంకారమే. అంటే ఈ పుణ్యపాపాల వల్ల వచ్చే కలిగే అనుభవాలన్నీ ఆ జీవాత్మకే. జీవాత్మ అంటే ఏంటి? అజ్ఞాన అహంకారముతో నేను కర్తను అని భావించే ఆ యొక్క అనాత్మ అంటే ఏంటి? ఆత్మ చైతన్యం యొక్క ప్రతిబింబం ఏదైతే ఉన్నదో దానిని జీవాత్మ అంటారు. అంటే మీ మనస్సు ఒక అద్దము లాంటిది. అద్దములో మన ప్రతిబింబం ఎలాగైతే పడుతున్నదో మనస్సు అనే అద్దములో ఆత్మ ప్రతిబింబమే అహంకార జీవాత్మ. అందువలన యా కర్త భవతి స భోక్త భవతి అంటారు. అంటే ఎవరైతే కర్తగా భావిస్తారో వాళ్ళే భోక్తగా మారుతారు. అంతేనా? యా కర్మణాం కర్త భవతి సహ కర్మ ఫలానా భోక్త భవతి. సంస్కృతం తెలుగు ఒకలానే ఉంటాయి, పెద్ద తేడా ఏం లేదు ఇక్కడ. అందువలన జ్ఞానికి అజ్ఞానికి మధ్య భేదం ఏమిటి? జ్ఞాని నేను ఆత్మస్వరూపు చిదానంద రూప శివోహం అంటారు. మరి అజ్ఞాని ఏమంటారు? అహంకారంగా ఉన్న నేనే అంటే శరీరము, మనసు, ఇంద్రియములు, ఆత్మ అన్ని మిక్స్ అయిపోయినాయి. వాడికి వివేకం తెలియదు, భేదం మధ్యలో అంతా నేనే అనే భావంలో ఉంటారు. అందువలన భగవద్గీత ఏమి చెప్తుందంటే అక్కడ ఎలా కలగాపులకంగా కలిసిపోయినాయి ఆత్మ అనాత్మ. ఎలాగా? బాగా మండుతున్న అగ్నిలో ఇనుప గోళం ఎలాగైతే పడితే మెరుస్తుంది, పట్టుకుంటే కాలుతుంది. కానీ అగ్ని గోళము ఎలాగ మారింది? ఇనుప గోళం అనేది అగ్నితో కలిసిపోయి కలగా పులకంగా కలిసిపోయింది. అందువలన నేను శరీరం అని అనరు. ఏమంటారు? నేను శరీరములో ఉన్నాను అంటే చైతన్యము అని అంటారు మొదట. అంటే ఏంటి? మొట్టమొదటిసారి ఆ శరీరము లోపల ఉన్నటువంటి ఆ దీపం ఎలాగైతే కుండ కింద ఉన్న దీపం వలె ఉన్నది. సర్వకర్మాని మనస సన్యస్య అంటే ఈ మనస్సు వివేకమైన బుద్ధితో కూడిన మనస్సు ద్వారా అన్ని కర్మలను నేను పరిత్యజిస్తాను. ఎలా పరిత్యజిస్తాను? అది చేస్తేగా పరిత్యజించడానికి. చేసేది ఎవరు? అంత అహంకారం కర్త. జ్ఞానికి స్పష్టంగా తెలుస్తుంది నేను అహంకారాన్ని కాదు. నా సమక్షములోనే అహంకారము చేతనం పొందింది. కరెంటుకి తెలియాలి నేను ప్రకాశిస్తున్న బల్బుని కాదు. నా సమక్షంలో బల్బు వెలుగుతుంది, ఫ్యాను తిరుగుతున్నది అని తెలియాలి. అప్పుడేమవుతుంది? మొత్తము దేహము నేను కాదు అని తెలిసిపోయినప్పుడు జ్ఞానికి దేహము ద్వారా జరిగే కర్మలు నావి అవుతాయా? మీరు చెప్పండి. ఇప్పుడు ఈ శరీరము నేను కాదని స్పష్టంగా తెలిసినప్పుడు శరీరము ద్వారా జరిగే కర్మలన్నీ నాకు చెందుతాయా? నాకు చెందవు. కాబట్టి ఇక్కడ మనస అంటే మనస్సు ద్వారా అంటే ఏంటి? జ్ఞానము ద్వారా. ఏమిటా జ్ఞానము? నేను శరీరాన్ని కాదు, నేను శుద్ధ చైతన్య చిదానంద రూప ఆత్మ శివను నేను అని తెలియాలి. వసి సర్వకర్మాని సన్యస్య. ఇక్కడ వసి అంటే ఎవరు? ఆత్మ జ్ఞానము కలిగిన వారు. అంటే అతనే స్వామి. కారులో ఎలాగైతే పెట్రోలుగా ఉన్నదో శరీరములో ఆ స్వామి ఉంటున్నది. అందువలన శరీరము కలిగినటువంటి ఈ పరిస్థితుల అనుభూతులన్నిటికీ సాక్షిభూతంగా ఉంటారు తప్ప దానిలో మమేకము కారనమాట. అప్పుడేమవుతుంది? సుఖం ఆస్తే అంటే ఆనందమైన చిదానంద రూపంలో స్థిరంగా ఉంటుంది. మీ అందరికీ తెలుసు, మనము మృత్యుంజయ మంత్రం చెప్తుంటాను నేను. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. అప్పుడు ఆ జ్ఞాన నేత్రం త్రినేత్రం ముక్కంటి స్వరూపంలో ఉంటే మీరు ఈ బాహ్య నేత్రం ఇంద్రియముల ద్వారా జరిగినన్నిటికీ మీరు సాక్షిగా ఉంటారు. అప్పుడు మరి జ్ఞాని ఎక్కడ ఉంటారు?
నవద్వారే పురే, 9 ద్వారములు ఉన్నటువంటి 9 కోటలు 9 మార్గాలు ఉన్నటువంటి ఒక రాజ్యములో ఉంటాడు లోపల. అందువలన ఈ నవద్వారాపురముల నుండి జరుగుతున్నటువంటి అన్నిటికి కూడాను సాక్షిగా ఉంటారు. కాబట్టి ఆయనకి ఏమి అంటదు ముట్టదు. కాబట్టి ఈ విధంగా ఆ యొక్క ద్వారముల ద్వారా కర్మలు పనులు నిత్య నిరంతరం 24 గంటలు జరుగుతుంది. ఎందుకు? నైట్ డ్యూటీ కూడా చేస్తారు గాడ్లు అక్కడ. కానీ రాజకీయమైన సంబంధమా? ఏమి సంబంధం లేదు. కొంతమంది డ్యూటీలు మారుతుంటారు. రాజకీయమైన సంబంధమా? ఏమి సంబంధం లేదు. ఎందుకు? డే డ్యూటీ కొంతమంది చేస్తారు, నైట్ డ్యూటీ కొంతమంది చేస్తారు. రాజకీయమైన సంబంధమా? ఏమీ లేదు. అందుకే డే డ్యూటీ ఎవరు? కాళ్ళు, చేతులు, ముక్కు, నోరు, కళ్ళు ఇవన్నీ డే డ్యూటీ చేస్తున్నాయి కదా. మరి నైట్ డ్యూటీ ఎవరు చేస్తారు? కేవలం స్వప్న సమయంలో మనస్సు. ఎందుకు? పెద్ద జనసంచారం ఉండదు కదా. అప్పుడు ఆ యొక్క వాచ్మెన్లు కూడా తగ్గిస్తారు. రాత్రి పూట తగ్గుతారు, సగం ఉంటారు. అందుకు ఇంద్రియములన్నీ తగ్గిపోయి మనస్సు ఉంటుంది. ఇంకా అర్ధరాత్రి, రాత్రి 2 గంటల 3 సమయంలో ఆ గాడ్లు కూడా ఒక్కొక్కసారి అలా కొనికిపోతారు అనమాట, నిద్రపోతారు. కానీ రాజకీయమైన సంబంధమా? ఏమి సంబంధం ఉండవు. అందువలన మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మన యొక్క ఈ పురం, ఈ రాజ్యపురములో లోపల ఉన్న ఆత్మ ఎలా ఉంటారు? పగటి పూట ఒక పాసెంజర్ ట్రైన్ వెళ్తుంది స్టేషన్లో, రైల్వే స్టేషన్లో. జనం వేలాడుతున్నారు. హజులు బజులు గందరగోళంగా ఉంటుంది. స్టేషన్ మాస్టర్ 2 జెండాలు పట్టుకుంటాడు. పచ్చ జెండా, ఎర్ర జెండా. పచ్చ జెండా ఊపుతాడు. బండి వెళ్ళిపోయింది, పాసెంజర్ ట్రైన్. మరి కొంత సమయానికి గూడ్స్ ట్రైన్ వచ్చింది. ఇంత జనం ఎక్కడమో దిగడం ఏమి లేదు, ఆ వేలాడడం ఏమి లేదు. ముందు డ్రైవరు, వెనకేం గార్డ్స్ ఉన్నారు అంతే. దాన్ని స్వప్నముతో సమానంగా, కొంత ఎటువంటి అలజడి లేదు, ఆందోళన లేదు. దానికి కూడా జెండా అలా ఊపుతుంటారు సాక్షిగా స్టేషన్ మాస్టర్. కొంత సమయానికి ఏ ట్రైను లేవన్నమాట. అంత నిర్మానుష్యంగా ఉంది స్టేషన్. అక్కడ కూడా అలాగా కూర్చుంటాడు జెండాలు పట్టుకొని. అది గాఢ నిద్ర స్థితి అనమాట. అది కూడా అయిపోయిన తర్వాత స్టేషన్ మాస్టర్ డ్యూటీ దిగిపోతాడు. జెండాలు ఉండవు, ఏమి ఉండవు. అంటే కేవల ఆత్మస్వరూప స్థితిలో ఉంటాడన్నమాట. సో ఈ విధంగా మనకి మన యొక్క ఆత్మస్థితిని మనము అబ్జర్వ్ చేసుకోవచ్చును. అందువలన నైవ కుర్వన్ నా కారయన్. నైవ కుర్వన్ నా కార్యన్ అంటే ఏంటి? ఆత్మ స్వయంగా ఏమి చెయ్యదు, ఎవరి ద్వారా ఏమి చేయించదు. ఇక్కడ మనం గమనించాలి. కొంతమంది కొన్ని రకాలైనటువంటి నేరాలు ఘోరాలు చేస్తారు, డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి. దాన్ని చేసేవాడు. కొంతమంది వాళ్ళు చేయి పెట్టరు, దాంట్లో వేరే ట్రూపులు సుఫారీలు కడతారన్నమాట, డబ్బులు కట్టి చేయిస్తారనమాట. వాళ్ళు వచ్చిన పని బీహార్ నుండి, ముంబై నుండి వచ్చి పని చేసుకుని పోతారనమాట. దాన్ని కారయన్ అంటారు. అంటే ఆత్మ స్వయంగా ఏమీ చెయ్యదు అండ్ ఆత్మ చేయించదు. నా హన్యతే అన్యమానే శరీరే నాయం హంతి నా హన్యతే. అందువలన తను స్వయంగా ఏమి చెయ్యదు అండ్ తను చేయించదు. నైవ కుర్వన్ నా కారయన్. నా కర్తృత్వం నా కర్మాణి. నా కర్తృత్వం నా కర్మాణి. నా కర్తృత్వం నా కర్మాణి. లోకస్య సృజతి ప్రభుః. లోకస్య సృజతి ప్రభుః. లోకస్య సృజతి ప్రభుః. న కర్మ ఫల సంయోగం. న కర్మ ఫల సంయోగం. న కర్మ ఫల సంయోగం. స్వభావస్తు ప్రవర్తతే. స్వభావస్తు ప్రవర్తతే. స్వభావస్తు ప్రవర్తతే. న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః.
न कर्तृत्वं न कर्माणि लोकस्य सृजति प्रभुः न कर्तृत्वं न कर्माणि लोकस्य सृजति प्रभुः न कर्म फल संयोगं स्वभावस्तु प्रवर्तते न कर्मफलसंयोगं स्वभावस्तु प्रवर्तते न कर्मफलसंयोगं స్వభావస్తు ప్రవర్తతే. ఇది చాలా అద్భుతమైనటువంటి శ్లోకం. ఎందుకు? ఆత్మస్వరూపం అనేది మనకి కఠోపనిషత్తులు ఏం చెప్పారంటే, అన్యత్ర ధర్మాత్ అన్యత్ర ధర్మాత్ అన్యత్ర అస్మాత్ కృత అకృతాత్ అంటే ఏంటి? ధర్మముకి అధర్మమునకి అతీతంగా ఉన్నది ఏమిటి? పుణ్యముకి పాపముకి అతీతంగా ఉన్నది ఏమిటి? చేసేది కానీ చెయ్యబడేది కానీ కాకుండా అతీతంగా ఉన్నది ఏమిటి అని నచికేత యమధర్మరాజుకి అడిగారు. ఆయన చెప్పారనమాట, నా కర్తృత్వం నా కర్మాని లోకస్య సృజతి ప్రభుః. ఈ విధంగా భగవాన్ శ్రీకృష్ణ యమధర్మరాజు చెప్పినట్లే ఇక్కడ చెప్తున్నారు. ఏంటి అంటే, ఇక్కడ ఒకటి చెప్పాలి మీరు. ప్రభువు అంటే ఏంటి? ఆత్మ. ప్రభు అంటే ఏంటి? ఈ యొక్క నవద్వారపురము లోపల ఉన్నటువంటి ఆ స్వామి ఆత్మ ప్రభువు. నా సృజతి అంటే ఏమి చెయ్యదు అని అర్థం. అంటే ఏమి చేయదు అంటే ఏంటి? ఏమి సృష్టించదు, ఏమి చేష్టలకి ఏమి కారణం కాదు అని అర్థం. అంటే ఇంతకీ ఏంటి అవి చేయడానికి, సృష్టించడానికి? కర్తృత్వం. చూసారా? అంటే కర్తృత్వాన్ని, ఎటువంటి కర్మలు చేయడానికి కర్త ఉండాలి కదా, యజమాని. ఆ కర్తృత్వాన్ని ఆత్మ సృష్టించదు. అంటే శరీరానికి, మనస్సుకు, అహంకారానికి స్వతహాగా కర్తృత్వ భావన ఉంటుంది. మీ ముందే చెప్పాను, మనం కర్మని అకర్మ పశ్యత్ అని చెప్పేటప్పుడు చెప్పాను. అనాత్మ నిత్యము ఆ కర్మలోనే ఉంటుంది. దాని గుణం, ప్రకృతి చెలించేది, మారేది, వికారం చెందేది. ఆత్మ ఎటువంటి నిష్క్రియ తత్వం ఉంటుంది కాబట్టి ఎటువంటి క్రియ ఉండదు. ఆత్మ నిరంతరం శాశ్వతంగా అకర్మ, అకర్త. కాబట్టి స్వతహాగా శరీరము, మనసు, అహంకారానికే కర్తృత్వ భావన ఉంటుంది, కానీ లోపల ఉన్న ఆత్మకి ఉండదు. ఎందుకంటే తర్వాత చెప్తున్నారు, 2వ లైన్లో వస్తుంది. కాబట్టి మిగతా వివరణ అంతా రేపు చూద్దాం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం స్వామీజీ.